నమస్తే మేడం. నమస్తే అండి. చెప్పండి, 2024 టీడీపీ భారీ విజయం పట్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. ఎందుకంటే మేము పార్టీ కోసం చాలా కష్టపడినప్పుడు కూడా మేము బాబు గారిని సీఎం చేస్తామనే ఆనందంతోనే చేసాం. నేను ఇప్పుడైతే భారీ మెజార్టీ వచ్చింది. ప్రజలందరూ కూడా బాబు గారికే సపోర్ట్ చేశారు. కూటమి ప్రభుత్వం తీసుకొచ్చామని చాలా గర్వకారణంగా ఫీల్ అవుతున్నాం మేమైతే. ఓకే, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేశారు కదా, అధికారం చేపట్టడం జరిగింది. సో ఎలా ఫీల్ అవుతున్నారు? అలా ఇప్పుడు 2 చోట్ల ఓడిపోయిన వ్యక్తి ఈరోజు డిప్యూటీ సీఎంగా అధికారం చేపడతారు, అసలు ఊహించారా? పవన్ కళ్యాణ్ గారి గురించి అయితే నా మట్టుకు నేనే అనుకునేదాన్ని, ఏదో కుర్రవాడు ఇలా మాట్లాడుతున్నాడు ఏంటి, సరేలే అన్న ఫీలింగ్తో ఉండేదాన్ని ఇప్పుడు కూడా నేను. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు బాబు గారు జైల్లో ఉన్నప్పుడు ఆయనకి మద్దతు తెలియజేసి మేమున్నాము మీకు అనేసి ఏ మగవాళ్ళు కూడా ముందరికి రాకపోతే పవన్ కళ్యాణ్ గారే ముందరికి వచ్చారు. అదే పవర్ఫుల్గా మెజార్టీ వచ్చేలాగా కూటమి ప్రభుత్వాన్ని తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారే దానికి భరోసా ఇచ్చారని ముందరకు తీసుకెళ్లారని ఈరోజు డిప్యూటీ సీఎం అయ్యారంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను. పిఠాపురంలో కూడా చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నా. ఊహించింది కూడా దేంట్లో చూసినా సరే పవన్ కళ్యాణ్ గారికే ఫుల్ మెజార్టీ అని చెప్పేవారు. ఎక్కడ నేను పాదయాత్ర భద్రాచలం రాముల వారికి పాదయాత్ర కూడా చేశాను నేను. 3 డేస్ పాదయాత్ర చేసి రాముల వారికి సంకల్పం చేసుకుని ఈ కూటమి ప్రభుత్వం నెగ్గాలని చెప్పి ప్రతి దేవుడికి కూడా నేను మొక్కుకున్నాను. అలాగే పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు, మన బాబు గారు మొత్తం కూటమే నెగ్గింది. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఓకే అండి, థ్యాంక్ యూ సార్. నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? బాగున్నాం సార్. ఏంటి సార్, ఇప్పుడు వైసీపీ పార్టీ 2024లో ఓడిపోవడానికి కారణం కూటమి వల్ల ఓడిపోయాం, కానీ కూటమి లేకపోతే సింగిల్గా వస్తే మాకు మనం ఓడించే శక్తి లేదని చెప్పడం జరుగుతుంది. సార్ దాని గురించి ఏం మాట్లాడతారు? అంటే దాని గురించి చెప్పే ముందు ఎవరైతే ఓట్లేసారో ప్రజలందరికీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఈ రాష్ట్రంలో సైకో ఉండకూడదు, విధ్వంసకర పాలన ఉండకూడదు, ఈ రాష్ట్రంలో అవినీతి పాలన ఉండకూడదు, నీతితో కూడిన సుపరిపాలన రావాలని ఈ కూటమి ఓట్లేశారు. నేను ఒక విషయం తెలియజేసుకున్నా. ఏంటంటే మొన్న పాపికొండల అభయారణ్యం నుంచి ఒక పులి బయటకు వచ్చేసింది. బయటకు వచ్చిన తర్వాత ప్రజలంతా బిక్కుమని గడిపారు. ఎందుకు గడిపారు? అది ఒక మృగం, క్రూర మృగం. అది వచ్చి ప్రజల మీద దాడి చేసి, లేకపోతే అయితే పశువులు ఉన్నాయో వాటన్నిటిని దాడి చేసి చంపుకు తినేస్తుంది. దాన్ని కొట్టాలంటే ఏం చేయాలి? ప్రజలందరూ కలిసి కర్రలు పట్టుకుని తరిమి కొట్టాలి. అంటే ఒక మృగాన్ని తరిమి కొట్టడానికి ఉన్నటువంటి ఎవరైతే ప్రజలంతా ఉన్నారో ఆ మానవ మృగం ఏదైతే ఉందో ఆ మృగాన్ని తరిమి కొట్టడానికి ప్రజలందరూ కలిసి కూటమిగా ఏర్పడి తరిమి ఈ రాష్ట్ర సరిహద్దుల నుంచి కొట్టేశారు. ఇంకా ఎందుకంటే ఇంకేదైనా ఉంది అంటే ఈ రాష్ట్రంలో ఇప్పటి నుంచి సుపరిపాలన జరుగుతుంది. ఒకే ఒక విషయం చెప్తున్నా, ఆయన ప్రజలకు కాదు, ఆయన రక్త సంబంధీకులు ఎవరైతే ఉన్నారో విజయమ్మ గారు కావచ్చు, వాళ్ళ చెల్లెలు షర్మిల కావచ్చు, ఆ సునీతమ్మ కావచ్చు, వాళ్ళ సిస్టరు, వీళ్ళందరూ మా అన్నయ్యకి ఓట్లు వేయకండి అని చెప్పారు. మీకు ఒక్క విషయం చెప్తున్నా, ఏళ్ళ కూటమి కాదు, ఇంట్లో వాళ్ళనే కలుపుకోలేకపోయావు నువ్వు. ఈరోజు నీ కుటుంబంలోనే నువ్వు కలుపుకోలేకపోయావు. నీకు కలుపుకోలేకపోయావు కాబట్టే మీ ఇంకొక విషయం చెప్తున్నానండి. చెరుకు తోట ఒకటి వేసాం. చెరుకు తోట వేసిన తర్వాత ఆ చెరుకు తోటలోకి అడుగు పంది వచ్చి విధ్వంసం చేసేస్తుంది. ఆ చెరుకు తోటకి విధ్వంసం చేసేటప్పుడు ఏం చేస్తాం? మనందరం కలిసి ఏమండి కర్రలు పట్టుకుని కొట్టి చంపేస్తాం, లేకపోతే తరిమేస్తాం కదా దూరంగా. అదే జరిగింది ఈ రాష్ట్రంలో. ఏంటంటే 2019లో మీకు ఈ రాష్ట్రంలో అతనికి ఓట్లేశారు. ఓట్లేసిన తర్వాత ఎలా ఓట్లేశారు? ఒక్క ఛాన్స్ ఇవ్వండి, నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని బతివులు అడుక్కుంటే ఓట్లేశారు. ఇవాళ ఏమైంది? ఒక్క ఛాన్స్ ఇచ్చిన పాపానికి అక్కడున్న అమరావతి నాశనం అయిపోయింది, ఇక్కడున్న పోలవరం ఎందుకు పనికి రాకుండా అయిపోయింది. ఈ రాష్ట్రంలో యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ భవిష్యత్తు పోయింది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళ భవిష్యత్తు పోయింది. ఈ రాష్ట్రంలో ఎవరైతే పారిశ్రామికవేత్తలు ఉన్నారో వాళ్ళ భవిష్యత్తు పాడైపోయింది. ఈ రాష్ట్రంలో ఎవరైతే రైతులు ఉన్నారో
వాళ్ళ భవిష్యత్తు పాడైపోయింది. ఈ రాష్ట్రంలో ఎవరైతే చేతి వృత్తులు చేసుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళ భవిష్యత్తు పాడైపోయింది. ఈ రాష్ట్రంలో ఎవరైతే ఎస్సీలు ఉన్నారో వాళ్ళ భవిష్యత్తు పాడైపోయింది. గిరిజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ భవిష్యత్తు పాడైపోయింది. మీకు ఒక విషయం చెప్పదలుచుకున్నా ఈ సందర్భంగా, ఎందుకంటే మీకు 1983లో నందమూరి తారక రామారావు గారు అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో బడుగు అంటే వెనకబడుగు తరగతులు ఎవరైతే ఉన్నారో వారికి రిజర్వేషన్ లేదు. స్థానిక సంస్థల్లో ఎస్సీలకు ఉన్నది, ఎస్టీలకు ఉన్నది, చట్టసభల్లో ఉంది, స్థానిక సంస్థల్లో ఉంది. ఈ రాష్ట్రంలో వీళ్ళకి రిజర్వేషన్ లేదు కాబట్టి రిజర్వేషన్ కల్పించాలనే ఉద్దేశంతో ఆనాడు మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు బీసీల పాలిటి దేవుడు ఆయన అనంతరాములు అనే ఒక కమిషన్ వేసి ఆ కమిషన్ ద్వారా స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ ఇచ్చాడు. కానీ ఎవరైతే ఈ దుర్మార్గుడు ఈ మానవ మృగం ఎవరైతే ఉన్నారో ఈయన వచ్చిన తర్వాత 2019లో 2020లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ 34% అన్నదాన్ని కేవలం 20% కుదించేశాడు. అంటే 14% రిజర్వేషన్ని హరించేశాడు. ఈ రిజర్వేషన్ హరించేయటం వల్ల స్థానిక సంస్థల్లో మేము చాలా పదవులు కోల్పోయాం. నేను బీసీ సామాజిక వర్గానికి చెందినవాడిని. మేము చాలా పదవులు కోల్పోయాం. అలాగే ఒక మాస్క్ అడిగాడు ఆయన, ఎవరు, డాక్టర్ సుధాకర్ గారు. మాకు ఒక్క మాస్కే ఉండని అడిగిన పాపానికే కదా ఆయన రోడ్డు మీద పోలీసుల్ని ఏదో వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల్లాగా వాళ్ళ జేబులో మనుషుల్లాగా పెట్టుకుని ఆయన నడుము విరిచి రోడ్డు మీద ఎంత ఆకృత్యాలు చేశారు. ఒక్కసారి ఆలోచన చేయండి, ఎంత ఆకృత్యాలు చేశారు, ఎంత విధ్వంసాలు చేశారు. అలాగే ఇదే రాజమండ్రి పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి సీతానగరం గ్రామంలో ఇసుక మీద ఒక దళిత యువకుడు పోరాడాడు. అక్రమంగా ఇసుక తరలించేస్తున్నారు. ఈ అక్రమంగా ఇసుక తరలించేయటం వల్ల రోడ్లు పాడైపోతున్నాయి. ఈ లారీల వల్ల దుమ్ము వస్తుంది, ధూళి వస్తుంది. ఈ లారీల వల్ల మొత్తం చాలామంది యాక్సిడెంట్లకు వికలాంగులు అవుతున్నారని అతను అడిగిన పాపానికి అతను తీసుకెళ్ళి సాక్షాత్తు ఎవరైతే ప్రజలకు రక్షణగా ఉండాలో ఆ పోలీస్ స్టేషన్లో పెట్టి గుండు కొట్టించిన సంఘటన ఎంతవరకు సమంజసమని ఈ సందర్భంగా సూటిగా జగన్మోహన్ రెడ్డిని, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలను అందరిని అడుగుతున్నా. వాళ్ళు ఇంటర్మీడియట్ చదివినోడు పవన్ కళ్యాణ్ అంటున్నారు. ఇంటర్మీడియట్ చదవచ్చు, కానీ ఈ రాష్ట్రానికి సుపరిపాలన అందించాలి, మంచి చేయాలని ఒక దృఢ నిశ్చయంతో పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చి ఆయన ఒక విషయంలో 175 సీట్లలో పోటీ చేయాల్సి వచ్చినా సరే అది వదులుకుని కేవలం 21 సీట్లో పోటీ చేసి వై నాట్ 175 కొట్టి చూపించి ఈ రాష్ట్రంలో ఆయన తీసుకున్న 21కి 21 సీట్లు కొట్టాడు, 2 సీట్లు ఎంపీ సీట్లు కొట్టాడు. అంటే ఆయన మొనగాడ 11 సీట్లు గెలిచిన నువ్వు మొనగాడువా తేల్చుకో. ఎందుకంటే మీ నాన్న పేరు చెప్పొచ్చు. కానీ ఈయన పవన్ కళ్యాణ్ గారు సుపరిపాలన అందిస్తా, మంచి చేస్తా అని వచ్చి 21కి 21 కొట్టి 2 ఎంపీ సీట్లు గెలిచాడు. ఓకే సార్, థ్యాంక్ యూ.